ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా మ్యాచ్ నెంబర్ 49 గుజరాత్ గెయిన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. ఇది నోయిడాలో ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో యువ సంచలనం పార్థిక్ దహియా దాటికి బెంగాల్ వారియర్స్ మట్టి కరుచుకొని పోయేది. ఇద్దరు టీముల నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ ఫైనల్గా మ్యాచ్ గెలవడంలో మాత్రం బెంగాల్ వారియర్స్ వెనకబడిపోయేది. అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం. యువ మరియు సంచలనాత్మక పార్థిక్ దహియా 22 రైట్ పాయింట్లు సాధించాడు ఈరోజు మ్యాచ్లో. గుజరాత్ జైన్స్ బెంగాల్ వారియర్స్ యొక్క 51-42 తేడాతో ఓడిపోయింది. పార్థిక్ దహియా నుండి 25 పాయింట్లు ప్రదర్శన చేసిన గుజరాత్ జైన్స్ ప్రో కబడ్డీ లీగ్ యొక్క 10వ సీజన్లో వారి 6వ విజయాన్ని నమోదు చేసింది. బోనస్లో 3వ విజయాన్ని నమోదు చేసింది. బెంగాల్ వారియర్స్ తరఫున నితిన్ కుమార్ 12 రైట్ పాయింట్లు సాధించగా మణీందర్ సింగ్ 11 పాయింట్లు నమోదు చేశాడు. రాకేష్ గుజరాత్ జైన్స్ కోసం ఒక తెలివైన రైడ్తో ప్రాసెసింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత శ్రీకాంత్ యాదవ్ హద్దులు దాటి బెంగాల్ వారియర్స్పై నారింజ రంగులో ఉన్న పురుషులకు సన్నని ఆధిక్యాన్ని అందించాడు. రాకేష్ మరియు పార్థిక్ దహియా గుజరాత్ జైన్స్ కోసం ముందుకు సాగారు. మణీందర్ సింగ్ మరియు నితిన్ కుమార్ బెంగాల్ వారియర్స్కు లీడింగ్ వహించారు. ఈరోజు మ్యాచ్ రైడింగ్లో రెండు వైపులా దెబ్బకు ఒకరినొకరు 20 పాయింట్లు సమానంగా తెచ్చుకున్నారు. 10వ నిమిషం మార్కుల తర్వాత పార్థిక్ దహియా సూపర్ రైడ్ చేశాడు మరియు కెప్టెన్ ఫాజిల్ అత్రాచలి తదుపరి కదలికలో ఆల్అౌట్ చేశాడు. గుజరాత్ జైన్స్కు 5 పాయింట్ల ఆధిక్యాన్ని మరియు సాధించాడు. చాలా దగ్గరగా పోరాడిన పోటీకి పార్థిక్ దహియా గేమ్ను మెడ చుట్టుకొని ప్రత్యర్థిపై ఆల్అౌట్ నమోదు చేసి గుజరాత్ జైన్స్కు 13 పాయింట్ల ఆధిక్యాన్ని నమోదు చేశాడు. జట్లు ఫస్ట్ హాఫ్ విరామం వెళ్లే సమయానికి గుజరాత్ జైన్స్ 28-17తో బెంగాల్ వారియర్స్పై ఆధిక్యంలో నిలిచింది. శ్రీకాంత్ యాదవ్ సెకండ్ హాఫ్ను బ్యాక్తో ప్రారంభించాడు. అతన్ని సూపర్ రైట్ 4 పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ తమ పనిని డిఫరెన్స్ ఉన్నదని చాలా వరకు తగ్గించడానికి ట్రై చేశాడు మరియు వారు తిరిగి రావాలని చూస్తున్న వారు తమ వద్ద ఉన్నదంతా చేశారు. శ్రీకాంత్ యాదవ్ కొద్దిసేపటి తర్వాత ఆల్అౌట్ నమోదు చేశాడు మరియు ఆధిక్యంలో 5 పాయింట్లకు పడిపోయింది. గేమ్కు 10 నిమిషాల కంటే కొంచెం ఎక్కువ సమయం ఉంది. ఆ టైంలో బెంగాల్ వారియర్స్ గుజరాత్ జైన్స్ చేతులు ఎత్తేసింది. ఆట యొక్క చివరి దశకు వెళ్తున్నప్పుడు బెంగాల్ వారియర్స్ 7 పాయింట్ల తేడాతో గుజరాత్ జైన్స్తో వెనకబడి ఉంది మరియు పోటీ బాగా రసవత్తంగా సాగుతున్న సమయంలో ఇద్దరికి కత్తి మీద సామ్లా అనిపించింది. అప్పుడు గుజరాత్ జైన్స్ ఆధిపత్యాన్ని కొనసాగించడంలో పార్థిక్ దహియా తన సూపర్ 10ను నమోదు చేసుకున్నాడు మరియు ముందుకు సాగుతున్నాడు. పార్థిక్ దహియా తమ జట్టు కోసం మరో ఆల్అౌట్ను సాధించాడు. ఆధిక్యంలో కేవలం 5 నిమిషాల్లో 7 పాయింట్లతో నిలిచింది. బెంగాల్ వారియర్స్ కోసం నితిన్ కుమార్ మరియు మణీందర్ ముగింపు క్షణాల్లో రైడ్ చేశారు. అయినప్పటికీ గుజరాత్ జైన్స్ బ్యాంకులో తగినంత ఆధిక్యం ఉన్నది కాబట్టి 9 పాయింట్ల విజయంతో చేప నుండి బయటపడింది. ఈరోజు మ్యాచ్లో గుజరాత్ జైన్స్ ఉత్తమ రైడర్గా పార్థిక్ దహియాను అనొచ్చు. ఎందుకంటే ఇతను 22 రైట్ పాయింట్లు సాధించాడు. బెస్ట్ డిఫెండర్గా పార్థిక్ దహియానే. ఇతను రైట్ పాయింట్తో పాటు 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. బెంగాల్ వారియర్స్ నుంచి ఉత్తమ రైడర్గా నితిన్ కుమార్ 12 పాయింట్లు, డిఫెండర్గా ఆదిత్య ఎస్ ఇండియా 2 ట్యాకిల్ పాయింట్ చేశారు. వేరే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆ టీంలో ఎవరు ఎన్ని చేశారో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ మనము బెంగాల్ టీం నుంచి చూస్తే పార్థిక్ దహియా ఆల్రెడీ మనం చెప్పాం కదా 22 పాయింట్స్ ప్లస్ 3 ట్యాకిల్ పాయింట్స్ టోటల్ 25 పాయింట్లు సాధించాడు. అలాగే రాకేష్ 4 రైడ్ పాయింట్లు 2 బోనస్ పాయింట్లు టోటల్ 6 పాయింట్లు సాధించాడు. రోహిత్ గులియా 2 రైడ్ పాయింట్లు 1 బోనస్ 3 పాయింట్లు సాధించాడు. రవికుమార్ 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఫజిల్ అత్రాచలి 2 ట్యాకిల్ పాయింట్స్, మంజు 1 ట్యాకిల్ పాయింట్, వికాస్ జర్లన్ 1 బోనస్ పాయింట్ సాధించాడు. ఇంకా మనము గుజరాత్ నుంచి ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకునేది. నెక్స్ట్ బెంగాల్ టీం నుంచి నితిన్ కుమార్ 5 రైడ్ పాయింట్లు ప్లస్ 7 బోనస్ పాయింట్లు టోటల్ 12 పాయింట్లు సాధించాడు. సూపర్ 10 సాధించడం. మణీందర్ సింగ్ 6 రైడ్ పాయింట్లు 5 బోనస్ పాయింట్లు టోటల్ 11 పాయింట్లు సాధించాడు. అప్పటికి ఈ సీజన్లో తినకి 5వ సూపర్ 10 కావడం విశేషం. శ్రీకాంత్ యాదవ్ 8 రైడ్ పాయింట్లు 1 బోనస్ 9 పాయింట్స్ సాధించాడు.
త్రుటిలో తిన సూపర్ 10 మిస్ అయిపోయాడు. వైభవ్ 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. శుభం సిండే 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఆదిత్య 1 రైట్ పాయింట్ 1 బోనస్ పాయింట్ టోటల్ 2 పాయింట్లు సాధించాడు. అంతేకాకుండా టీమ్ వైజ్ చూస్తే ఎవరు ఎన్ని సక్సెస్ చేశారు, ఎన్ని చేశారో కూడా ఒకసారి చూద్దాం మనము. టోటల్ ఇరు టీంలు గుజరాత్ 45 రైడ్ చేస్తే బెంగాల్ 44 రైడ్ చేసేది. అందులో గుజరాత్ సాధించిన రైడ్ పాయింట్ 32 అయితే బెంగాల్ 34 పాయింట్లు సాధించింది. టేకిల్ పాయింట్స్ రూపంలో గుజరాత్ 8 సాధిస్తే బెంగాల్ జస్ట్ 4 పాయింట్లు మాత్రమే సాధించింది. ఆల్అవుట్ బెంగాల్ 3 సార్లు సాధించి 6 పాయింట్లు సాధిస్తే బెంగాల్ గుజరాత్ని జస్ట్ ఒక్కసారి మాత్రమే ఆల్అవుట్ చేసి 2 పాయింట్లు సాధించింది. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో గుజరాత్కి 5 లభిస్తే బెంగాల్కు 2 లభించాయి. అవి ఎక్స్ట్రాస్ ఏంటంటే సెల్ఫ్ అవుట్ కావడము లేదా మరి వేరే ఇతరైన టెక్నికల్ కారణంతో వచ్చిన పాయింట్స్. సక్సెస్ఫుల్ రైడ్స్ బెంగాల్ 25 చేస్తే గుజరాత్ 26 చేసింది. సూపర్ రైడ్స్ 1 చేశారు బెంగాల్ టీం నుంచి, అది శ్రీకాంత్ జాదవ్ సెకండ్ హాఫ్లో చేసినది. టోటల్ ట్యాకిల్స్ బెంగాల్ 32 అటెంప్ట్ చేస్తే గుజరాత్ 28 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ బెంగాల్ నుంచి 4 మాత్రమే వచ్చాయి. గుజరాత్ నుంచి 8 సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ వచ్చాయి. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత పాయింట్ పట్టిక ఒకసారి చూద్దాం. ఎవరు ఏ టీం వెళ్ళారు. ఫస్ట్ గుజరాత్ జైంట్స్ 9 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 3 ఓడిపోయి 33 పాయింట్లతో టాప్ ప్లేస్కు దూసుకు వచ్చింది. సెకండ్ ప్లేస్లో పూణేరి పల్టన్ 7 మ్యాచ్లకు 6 గెలిచి 1 ఓడిపోయి 31 పాయింట్లతో సెకండ్ ప్లేస్కు వెళ్ళిపోయేది. జైపూర్ పింక్ పాంథర్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 28 పాయింట్లతో థర్డ్ ప్లేస్కి పడిపోయేది. యూ ముంబా 7 మ్యాచ్లు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 26 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నది. హర్యానా స్టీలర్స్ 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 26 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 8 మ్యాచ్లకు 4 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 25 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. సెవెంత్ ప్లేస్లో పాట్నా పైలట్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 4 ఓడిపోయి 22 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 4 ఓడిపోయి 22 టైతో 22 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. యూపీ యోధా 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 1 టై 20 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ బుల్స్ 10 మ్యాచ్లకు గాను 3 గెలిచి 6 ఓడిపోయి 20 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 8 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 12 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 8 మ్యాచ్లకు గాను 1 గెలిచి 7 ఓడిపోయి 8 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.